హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. ఈరోజు మన వీడియోలో బోర్బన్ బిస్కెట్స్తో చాక్లెట్ లావా మినీ కేక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: డార్క్ చాక్లెట్స్ 2 తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు డైరీ మిల్క్ చాక్లెట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే హర్షీ సిరప్ 1 ప్యాకెట్, బోర్బన్ బిస్కెట్లు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఈ చాక్లెట్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ చాక్లెట్స్ మొత్తాన్ని మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ లావా మినీ కేక్స్ లోపల లిక్విడ్లా ఉంటుంది కదా, అందుకు రెడీ చేసుకుందాం. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టండి. అందులోనే 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరిగి ఆవిరి వచ్చేటప్పుడు దాని మీద బౌల్ పెట్టి ఆవిరి నుండి వచ్చే వేడితో ఆ చాక్లెట్ మొత్తాన్ని మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్స్ మొత్తం మెల్ట్ అవ్వటానికి కొంచెం పాలని కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మెల్ట్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం సేపు చల్లారనిద్దాం. ఇప్పుడు మరొక బౌల్లో బోర్బన్ బిస్కెట్లు తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీటిని మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడర్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు పాలని కూడా యాడ్ చేద్దాం. పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. సో వీటిని నీట్గా స్మూత్గా వచ్చేలాగా కలుపుకోవాలి. పాలు మాత్రం జాగ్రత్తగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయినట్లే. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఈ ప్యాన్కి ఇప్పుడు నేను నెయ్యి అప్లై చేస్తున్నానండి. నెయ్యి రాసిన తర్వాత ఇందాక బోర్బన్ బిస్కెట్ని క్రీమ్ లాగా చేసుకున్నాను కదా, వాటిని ఇప్పుడు ఈ ప్యాన్లోనికి కొంచెం కొంచెంగా ఫిల్ చేసుకుందాం. ఫుల్గా కంప్లీట్ చేయవద్దు, ఆఫ్ వచ్చేంత వరకు వేసుకోండి. ముందుగా చాక్లెట్ కరిగించి పెట్టుకున్నాను కదా, అది ఇప్పుడు చల్లగా అయిపోయి ఉంటుంది. వీటిని చిన్ని చిన్ని బౌల్స్గా చేసుకొని ఇందులోనికి పెట్టుకోవాలి. చాక్లెట్ బాల్స్ అన్నిటికీ పెట్టుకున్న తర్వాత వాటిపైన ఇప్పుడు బోర్బన్ బిస్కెట్ క్రీమ్ ఒక లేయర్ లాగా చాక్లెట్ మొత్తం కవర్ అయ్యేలా పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టండి. దీనికి సరిపడా మూత పెట్టుకోవాలి. బయటకు ఆవిరి పోకుండా చూసుకోవాలి. ఇక్కడ నేను చింతపండుని ఉపయోగిస్తున్నాను ఆవిరిపోకుండా. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో చేయకూడదు, లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ చేసుకోవాలి. ఇది దగ్గరగా 6 లేక 7 నిమిషాల సమయం పడుతుంది. మధ్యలో ఒకసారి బేక్ అయిందా లేదా అని చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు అన్నిటినీ మరొక వైపుకి తిప్పుకుందాం. అలా తిప్పుకున్న తర్వాత 1 నిమిషం నుంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. చాక్లెట్ లావా మినీ కేక్స్ని పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. వీటిని ప్లేట్లోనికి తీసుకొని హర్షీ సిరప్తో గార్నిష్ చేద్దాం. చాక్లెట్ సిరప్ వేసిన తర్వాత నేను ఇక్కడ జీడిపప్పుని పెట్టుకుంటున్నాను. మీరు జీడిపప్పుకి బదులు ఇతర డ్రై ఫ్రూట్స్ని కూడా పెట్టుకోవచ్చు. మీరు ట్రై చేసి చూడండి. చాలా తక్కువ సమయంలో త్వరగా అయిపోయే చాక్లెట్ లావా మినీ కేక్ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా లైక్ చేసే చాక్లెట్ లావా మినీ కేక్ రెడీ. అలాగే 15 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టి తర్వాత తినండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, స్వీట్గా కూల్గా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బిగ్ థమ్స్ అప్ ఇవ్వండి, షేర్ చేయండి. మళ్ళీ మీ అందరినీ మరొక రెసిపీతో మీ ముందుకి వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.